దయ్యాలు ఎప్పుడు ఎవరిని పడతాయి అంటేనండి, డైలీ కూలికి పోయే వాళ్ళని, ఏ రోజు 500 ఆ రోజు తెచ్చుకునే వాళ్ళని, అలాంటి వాళ్ళ భార్యల్ని. అంటే ఎక్కడ చూసినా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోనే దయ్యాలు పడతానే తప్ప బాగా కోట్లు సంపాదించేసి దేనికి లోటు లేదన్న వాళ్ళు ఎవరి ఇళ్లలోనూ ఏం పట్టట్లేదట, దయ్యాలు పట్టట్లేదే. కోరికలు తీర్చుకోవడానికి దయ్యం పడితే ఏ పూజా హెగ్డేనో, ఏ ఐశ్వర్య రాయ్నో, ఏ సుస్మితా సేన్నో ఇలాంటి వాళ్ళు పట్టింది అనుకోండి దయ్యం, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి, కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. లేకపోతే ఏ చిరంజీవి గారినో, నాగార్జునో, వెంకటేశ్వరనో, బాలకృష్ణనో పట్టేసింది అనుకోండి, గొడవలేదు కదా. కరువు ఉండదు. మోదీ గారిని పట్టేసుకుంటే మొత్తం దేశం అంతా దయ్యం చేతిలో ఉంటది. కానీ అలాగే ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళు పట్టుకోదే దయ్యం. మరి ఎవరిని పసుపు నీళ్లు తాగే బ్యాచ్ నే పట్టుకుంటాయి. మరి ఏందో అది కదా. దీన్ని బట్టి అయినా మనకు అర్థం కావాలి, ఇదంతా ట్రాష్, ఇదంతా మోసం, బలహీనుల బలహీనతలను క్యాష్ చేసుకోవడం తప్పితే ఏమీ లేదు. ఇదంతా నువ్వు నమ్ముతున్న కొలది నీ చుట్టూ కనబడుతున్న అబద్ధాలు ఒక వలయాల్లాగా ఆక్రమిస్తాయి. ఆ వలయాలే నీకు నిజాలన్నంతగా భ్రమకు గురి చేస్తాయి.